ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భార్య అంటే తోడు మాత్రమే కాదు, అదృష్ట దేవతని కూడా అంటుంటారు. అయితే కొన్ని లక్షణాలు గల అమ్మాయిలు తమ భర్తల జీవితాల్లోకి అడుగుపెట్టగానే అన్నీ శుభాలే జరుగుతాయట. కొంతమంది ఆడవారు పుట్టుకతోనే అదృష్టవంతులుగా జన్మిస్తారు. ఇలాంటి ఆడవారు పుట్టింటికి అలాగే మెట్టినింటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతారు. అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే అదృష్ట స్త్రీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వివాహమైన తర్వాత చాలామంది జీవితం మారిపోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కొంతమంది ఆడవారు తమ భర్తలకు తిరుగులేని అదృష్టాన్ని తెచ్చిపెడతారు. తమ భర్తలకు అదృష్టాన్ని తెచ్చే యోగంతో పుడతారట. కాబట్టి కొంతమంది అమ్మాయిల రాకతో తన భర్తల జీవితం మొత్తం మారిపోతుంది. ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే తన అత్తారింటికి అలాగే తన భర్తకు అదృష్టం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక అమ్మాయి రూపం తన తండ్రిని పోలినట్టు ఉంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు. అమ్మాయికి తండ్రి పోలికలు వస్తే తన అత్తింటికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. తన కుటుంబానికి ఎప్పుడూ అపకీర్తిని తీసుకురాదు. అలాగే అబ్బాయిలకు తన తల్లి పోలికలు వస్తే అలాంటి అబ్బాయిలు కూడా చాలా అదృష్టవంతులు. అదృష్టాన్ని తీసుకొచ్చే స్త్రీలకు ముక్కు పైన సన్నని పుట్టుమచ్చ ఉంటుంది. ఇలాంటి ఆడవారు చాలా అదృష్టవంతులు. ఏ ఇంటికైతే ఈమె కోడలుగా వెళ్తుందో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. తన భర్త ఆదాయం కూడా మెరుగుపడుతుంది. మనలో కొంతమంది ఆడవారికి చాలా పెద్ద కళ్ళు ఉంటాయి. ఏ స్త్రీకైతే పెద్ద కళ్ళు ఉంటాయో అలాంటి స్త్రీలు ఆ ఇంటికి మహాలక్ష్ములు. పెద్ద కళ్ళున్న స్త్రీలు భార్యగా వస్తే తన భర్తకు అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇలాంటి ఆడవారు అత్తింట్లో అడుగు పెడితే అత్తింటివారికి అదృష్టం కలిసొచ్చి తమ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. అలాగే పొడవాటి ముక్కున్న ఆడవారు చాలా తెలివైనవారు. ఇలాంటి స్త్రీలు భార్యగా వస్తే ఆ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి. ఇటువంటి స్త్రీలు ఎక్కువగా ఖర్చు చేయరు. భర్త సంపదను పొదుపు చేస్తారు. భర్త మాటకు గౌరవం ఇస్తారు. చాలామంది ఆడవారికి తమ చేతివేళ్లు చాలా పొడుగ్గా ఉంటాయి. ఆడవారి చేతివేళ్లు పొడుగ్గా ఉంటే అలాంటి స్త్రీలు ఎంతో ఐశ్వర్యవంతులు. ఇలాంటి స్త్రీలు భార్యగా వెళ్తే ఆ భర్తకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. ఇలాంటి ఆడవారు తమ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే చాలామంది ఆడవారికి పొడవాటి జుట్టు ఉంటుంది. ఎవరికైతే జుట్టు పొడవుగా ఉంటుందో అలాంటి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. కాబట్టి పొడవాటి జుట్టు కలిగిన స్త్రీలు ఏ ఇంటికైతే కోడలిగా వెళ్తుందో ఆ ఇంట్లో పుష్కలంగా ఐశ్వర్యం ఉంటుంది. కుటుంబమంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. అలాగే మెరిసే దంతాలున్న ఆడవారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి స్త్రీలు భార్యగా వెళ్తే తన భర్తకు అదృష్టం కలిసొస్తుంది. తన భర్త జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. స్త్రీల నుదురు వెడల్పుగా ఉంటే ఆ స్త్రీ ఎంతో ఐశ్వర్యవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఉన్న చోట ఎలాంటి కష్టాలు ఉండవు. ఇలాంటి ఆడవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి స్త్రీల జీవితంలో ఎల్లప్పుడూ సుఖసంతోషాలే ఉంటాయి. ఇలాంటి అమ్మాయిలు ఇంటికి కోడలిగా వస్తే అత్తింటి కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే కొన్ని అదృష్ట తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పుట్టుకతోనే రాజయోగంతో పుడతారు. ఈ స్త్రీ అయితే 3వ తేదీ, 4వ తేదీ, 7వ తేదీ, 11వ తేదీ, 21 అలాగే 29 తేదీల్లో జన్మిస్తారో అలాంటి ఆడవారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పుట్టినింటికి అలాగే మెట్టినింటికి అంతులేని ధనాన్ని మోసుకొస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే తన భర్త జీవితం అదృష్టంతో నిండిపోతుంది. కుంభరాశి అమ్మాయిలు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఏదైనా సరే ధైర్యంగా ముందుండి నడిపిస్తారు. ప్రతి సమస్యకు తోడుంటారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తమ భర్తకు కుడిభుజంలా ఉంటారు. కాబట్టి మెట్టినింటిలో కుంభరాశి అమ్మాయిలు అడుగుగు పెడితే ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. కుంభరాశి అమ్మాయి భార్యగా వస్తే
తన భర్తకు అన్నింటా అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకితే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు. ఇటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రేయస్సు నిండుగా ఉంటుంది. ఇలాంటి స్త్రీలు భార్యగా వెళ్తే తన భర్తకు మాత్రమే కాకుండా కుటుంబానికి మొత్తం అదృష్టం తెచ్చిపెడుతుంది. ఇక కొంతమంది ఆడవారుకు శరీరంపైన అదృష్ట పుట్టుమచ్చలు ఉంటాయి. ఆడవారికి ఎడమ చెంపపైన పుట్టుమచ్చ ఉంటే అలాంటి ఆడవారు ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి ఆడవారు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో ఆ ఇల్లంతా స్వర్గసుఖాలతో నిండిపోతుంది. ఆడవారికి నాభి దగ్గర పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీలు విపరీతమైన ధనాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో దరిద్రమనే పదానికి చోటుండదు. ఆడవారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మనలో చాలామంది ఆడవారు చిన్న బాధ కలిగిన వెంటనే ఏడ్చేస్తారు. కానీ ఇలాంటి ఆడవారు దొరకటం చాలా అదృష్టమనే చెప్పవచ్చు. చిన్న విషయాలకే ఏడ్చే ఆడవారు తన కుటుంబాన్ని చాలా గౌరవిస్తుంది. అలాగే కొంతమంది ఆడవారికి చేతి వేళ్లపైన పుట్టుమచ్చలు ఉంటాయి. ఇలాంటి అమ్మాయిలు అత్తింట్లో అడుగుపెడితే అత్తింటికి బాగా కలిసొస్తుంది. ఇక మీనరాశి అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు. భర్త విషయంలో చాలా ప్రేమగా ఉంటారు. ప్రతి విషయంలో భర్తకు తోడుంటారు. తన భర్తే తన సర్వస్వంగా జీవిస్తారు. మీన రాశి అమ్మాయి భార్యగా వస్తే తన భర్త జీవితం నిజంగానే మారిపోతుంది. ఇక సింహ రాశి అమ్మాయిలు పుట్టుకతోనే మహారాణులుగా పుడతారు. మనసులో ఏమున్నా ముక్కుసూటిగా చెప్పేస్తారు. చాలా నిజాయితీగా ఉంటారు. సింహరాశి అమ్మాయిలు పెళ్లైన తర్వాత మెట్టినింటిలో అడుగుపెట్టగానే తన అత్తారింటికి బాగా కలిసొస్తుంది. తన ఇల్లంతా ఎల్లప్పుడూ సిరిసంపదలతో సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఈ వీడియోలో ఉన్న లక్షణాలు మీలో ఉంటే వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.